నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈరోజు నిఫ్టీ 50 ఓపెనింగ్ వచ్చేసి 25,149.50 దగ్గర ఓపెన్ అయింది. క్లోజింగ్ వచ్చేసి 25,082 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఓకే, నేను ఈ రోజు నిఫ్టీలో ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా అనేది మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం, అలాగే ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేసుకుందాం. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అక్కడ రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో డ్రా చేసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది మనకి. ఓకే, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. $25,000 దగ్గర ఒక సపోర్ట్ జోన్ ఉంది. 2 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది మన ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ 25,149 ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ నుండి నేను రెగ్యులర్ గా తీసుకునే సెటప్ ప్రకారం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ని ఇక్కడ ఎలిమినేట్ చేసేసింది. మాక్సిమం అయితే ఇక్కడే తీసుకుంటా నేను. అప్పటికి నేను చెక్ చేసిన, నేను తీసుకునే లోపు 30 పాయింట్స్ మూవ్మెంట్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ నాకు స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇలా బిగ్ బార్ క్యాండిల్ క్లోజ్ అయింది. అప్పుడు నేను రీట్రేస్మెంట్ లో తీసుకుందాము అని చెప్పేసి ఈ ఫిబొనాచి యూజ్ చేసిన. ఓకే, ఇక్కడ ఓపెనింగ్ నుండి ఓకే ఇలా ఫిబొనాచి పెట్టిన. ఇక్కడ రీట్రేస్మెంట్ లో నాకు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని వెయిట్ చేసిన. నేను మీకు ప్లే చేసి చూపిస్తా. అయితే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ క్యాండిల్ తోనే గ్యాప్ ని ఫిల్ చేసేసింది. ఇక్కడ ఇది క్రాస్ అవుతే మళ్ళీ 25,050 దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటది అని చెప్పేసి ఇక్కడ ఛాన్స్ వస్తే తీసుకుందాము అని చెప్పేసి నేను వెయిట్ చేసిన. ఓకే, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ని ఎలిమినేట్ చేసిన క్యాండిల్లో ఈ క్యాండిల్లోనే నేను ఎంట్రీ తీసుకున్నా. అప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే ఇది 20% నుండే రీట్రేస్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ ది ఈ 50% ఉంది కదా, ఈ 50% క్రాస్ చేస్తే, పైకి క్రాస్ చేస్తే నేను ఇంకా కింది సైడ్ ఆలోచించొద్దు అనుకున్నా. బట్ ఇది 50% నుండి కాదు, 20% నుండే రీట్రేస్ అయ్యి ఎలిమినేషన్ క్యాండిల్ వచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ ని ఎలిమినేట్ చేస్తున్న ఈ రెడ్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. అప్పుడు మీకు ఇక్కడ పెట్టి చూపిస్తా రిస్క్ రివార్డ్. ఈ క్యాండిల్ హై ఉంది కదా, దానికి నా స్టాప్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ గ్యాప్ ని ఫిల్ చేసేసింది, ఇంకా కిందికి క్రాస్ అయింది కదా. నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ 25,040 వరకు. ఫస్ట్ టార్గెట్ ఇది ఉండే, సెకండ్ టార్గెట్ ఇది ఉండే 25,000. నేను ఫస్ట్ టార్గెట్ నాకు ప్రీమియంలో 40 పాయింట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నా. ఓకే, ఫస్ట్ టార్గెట్ అయితే ఇది పెట్టేసుకున్నా నేను. ఓకే, ఈ క్యాండిల్ ఉంది కదా, కరెక్ట్గా ఈ క్యాండిల్లోనే నేను ఎగ్జిట్ అయినా. ఈ ప్లేస్కి రాగానే ఎగ్జిట్ అయినా. నేను నాకు ప్రీమియంలో 40 పాయింట్స్ కనిపించినాయి, బట్ నేను ఎగ్జిట్ అయ్యే లోపు అది 38 పాయింట్స్కి బుక్ అయిపోయింది. ఓకే, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఎక్కడ ఎగ్జిట్ అయినా, అది టైము ఇంకా ప్రైస్ ప్రీమియం కూడా మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. 25,450 పుట్లో నేను తీసుకున్నా. మీకు ప్రీమియం ఓపెన్ చేసి చూపిస్తా, ఒకసారి చూడండి. ఓకే, ఇది ప్రీమియంలో 25,450 పుట్. ఓకే, నా ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 368, టైం వచ్చేసి 9:21. ఈ పాయింట్లో తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో 18 పాయింట్స్. ఓకే, 40 పాయింట్స్కి నేను టార్గెట్ పెట్టుకున్నా. మీరు చూడొచ్చు ఇక్కడ కరెక్ట్గా 40 పాయింట్స్ వచ్చేసి అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. నేను ఇక్కడ 40 పాయింట్స్ కనిపించగానే బుక్ చేసిన, బట్ అది 38 పాయింట్స్ దగ్గర బుక్ అయిపోయింది. ఈ రోజు నేను ఒకటే ట్రేడ్ తీసుకున్నా. నేను 38 పాయింట్స్ క్యాప్చర్ చేసిన, 40 పాయింట్స్ దగ్గర బుక్ చేసుకున్నా, బట్ అది 38 పాయింట్స్ దగ్గరనే బుక్ అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ఎంట్రీస్ వచ్చినాయో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, నేను తీసుకోలేదు బట్ మీకు చూపిస్తున్నా. మీకు ఇక్కడ వచ్చింది, దానికంటే ముందు ఇక్కడే వచ్చింది చూడండి. మనకి ఇంకా ఇక్కడ ఒకటి వచ్చింది. మన టార్గెట్ 200 వరకే ఫస్ట్ టార్గెట్ 200 వరకే ఉంటుంది కదా, 200 వరకు ఇచ్చింది. దాని తర్వాత కూడా ఇచ్చింది. ఓకే, ఇక్కడ అప్ సైడ్ కూడా ఇచ్చింది, కానీ నేను అందులో చూసిన ప్రీమియం 30 పాయింట్స్ 28 పాయింట్స్ వచ్చింది ప్రీమియం. దాని తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ట్రేడ్ తీసుకునే ముందు 5 మినిట్స్ 15 మినిట్స్ 1 అవర్ అవన్నీ చెక్ చేసుకొని తీసుకుంటే మనం తీసుకున్న ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కమెంట్స్ లో చాలా టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు, కొంచెం లేట్ అవుతుంది, సారీ అండి. ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా కమెంట్ లో క్రూడ్ ఆయిల్ ని వాచ్ లిస్ట్ లో ఎలా యాడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇక్కడ కమోడిటీస్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉంది కదా, మీరు ఫ్యూచర్స్ పెట్టుకోండి. ఇది ఇక్కడ మనకి అల్యూమినియం ఇవన్నీ ఉంటాయి, కాటన్. ఇక్కడ క్రూడ్ ఆయిల్ అని కనిపిస్తుంది కదా,
దీంట్లోకి వెళ్ళండి. ఓకే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాచ్ లిస్ట్ అని కనిపిస్తుంది. దీంట్లో మీకు ఫస్ట్ వాచ్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ యాడ్ అయిపోయింది మీకు. ఇలా మనం ఏదైనా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు అనేది కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.